హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ని కలవడానికి ఎంతోమంది వస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఏ వ్యక్తి వచ్చినా కూడా ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది ఆరా తీస్తున్నారు జనాలు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వచ్చి ఆయనతోని మాట్లాడడానికి అండ్ అలాగే ఆయనకి వాళ్ళ సమస్యలు చెప్పడానికి ఈ మాటలు ఇవన్నీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ప్రజెంట్ కోట రుక్మిణి అనే ఆవిడ ముందు జనసేనకు సంబంధించి ఎప్పుడైతే జనసేన పార్టీ స్టార్ట్ చేశారో దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈమె పేరు ఎక్కువగా వినిపించింది. అప్పుడు తన పడుతున్న కష్టాలు, లండన్లో తనకు ఎన్ని కష్టాలు పెట్టారు ఏంటి అనే దానిపైన తను టీడీపీకి సంబంధించి అండ్ అలాగే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్కి 140 పేజీల ఒక లేఖనైతే పంపించిందట. అయితే దాని తర్వాత అటు జనసేనకి సంబంధించిన నాయకులు కూడా ఎంతోమంది అరే తినకి ఏదైనా హెల్ప్ చేయాలి అనే విధంగా అప్పట్లో తిన పేరు కూడా చాలా ఎక్కువగా వైరల్ అయింది అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందో, టీడీపీ గెలవడంతో తను లండన్ నుంచి ఇండియాకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే తిను ప్రజెంట్ సడన్గా తను ఎక్కడైతే జనసేనకు సంబంధించిన నాయకులు ఉంటారో అక్కడికి తను సడన్గా కనిపించడంతో ప్రతి ఒక్కరూ షాక్కి గురయ్యారు. ఇన్ని రోజులు బయటకు రాని ఈవిడ ఈ టైంలో ఎందుకు వచ్చింది ఏంటి అనేది. అయితే ఈమె కనిపించిన టైంకి కూడా ఒక విధంగా చెప్పాలి అంటే ఆమెకి లోపలికి రావడానికి ప్రవేశం లేకపోతే స్పాట్లోనే ఎవరికో కాల్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి జనసేన అధినేత అండ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలవడం జరిగింది. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న ఈ టైంలో ఆవిడని పిలవాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు కూడా అనుకున్నారు. కానీ ఆవిడకు కూడా ఏదైనా ఒక పోస్ట్ ఇచ్చే అవకాశం ఉందేమో అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే టైంలో తన గురించి ఒకప్పుడు అంటే ఎలక్షన్స్ ముందు రుక్మిణి అనే ఆవిడ, కోట రుక్మిణి అనే ఆవిడ గురించి చర్చలు వినిపించాయి. ఏంది అంటే తను లండన్లో ఉండేదని, తనకంటూ ఒక షాప్ ఉండేదని, అక్కడి నుంచి తను ఏం కష్టాలు పడింది ఏంటి, అక్కడ అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉండేటివి ఏంటి అనే వార్తలు కూడా వినిపించాయి. అసలు మరి తను ఇప్పుడు ఎందుకు వచ్చింది ఏంటి, ఈ వార్తలన్నిటికైతే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ తనకి కూడా అటు జనసేనలో ఏదైనా ఒక పార్ట్ ఉండే అవకాశం ఉంది, తను కూడా ఒక కీ రోల్ పోషించే అవకాశం ఉంది అనేది వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో మనకైతే తెలిసిపోతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.